అల్లు అర్జున్ గారు చూసుకోవచ్చు మీరు. అల్లు అర్జున్ గారు నంద్యాలలో ఆయన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడానికి వచ్చారని చెప్పారు. ఇప్పుడు ఆయన్ని చాలా టార్గెట్ చేస్తున్నారు, పర్సనల్ గా కానివ్వండి. ప్రచారం చేసిన వెంటనే నాగబాబు గారు ట్వీట్ పెట్టారు. ఏమని? మావాడైనా సరే మాతో లేకపోతే పరాయివాడే, పరాయివాడైనా సరే మాతో ఉంటే మావాడే. నువ్వు పవన్ కళ్యాణ్ ఏమి అల్లు అర్జున్ గాలికి తిరుగుతుంటే తీసి యాక్టింగ్ నేర్పించి సినిమాల్లో ప్రజెంట్ చేసి ఒక నటుడు నేను చేయలేదు కదా. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది ఈ విభజన హామీల్లో. అవును అని చెప్పేసి అవును అదే ఉంది. మరి ఆ రోజున మీ అన్నయ్య కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి, కేంద్ర మంత్రి కాబట్టి నువ్వు సైలెంట్ గా ఉండాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరైతే జగన్ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అల్లు అర్జున్ గారు చూసుకోవచ్చు మీరు. అల్లు అర్జున్ గారు నంద్యాలలో ఆయన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడానికి వచ్చారని చెప్పారు. ఇప్పుడు ఆయన్ని చాలా టార్గెట్ చేస్తున్నారు, పర్సనల్ గా కానివ్వండి. అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఆయనకి కాకుండా పర్సనల్ గా బయటకు వచ్చి ఆయన ఫ్రెండ్ ని సపోర్ట్ ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు అల్లు అర్జున్ గారు వాళ్ళ భార్య తరఫున బంధువుకి నంద్యాలలో వెళ్ళి ప్రచారం చేశారు. ఎన్నికలకు వన్ డే బిఫోర్ వెళ్ళారు, ఒకసారి ప్రచారం చేశారు. ప్రచారం చేసిన వెంటనే నాగబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు. ఏమని? మావాడైనా సరే మాతో లేకపోతే పరాయివాడే, పరాయివాడైనా సరే మాతో ఉంటే మావాడే అటువంటి ట్వీట్ పెట్టారు. అది అందరికీ అర్థం అయిపోయింది, పెద్ద దుమారం అయిపోయింది. ఆ తర్వాత ఆయన ట్వీట్ డిలీట్ చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదవుతున్న నేపథ్యంలో మళ్ళీ మొన్న పవన్ కళ్యాణ్ గతంలో అడవులను దోచుకునే వాళ్ళని అరికట్టే వాళ్ళని హీరోలుగా చూసేవారు. అంటే అడవి సంపదని కాపాడే వాళ్ళని ఒక కథానాయకుడిగా చూపిస్తే ఇప్పుడు అడవి సంపదను దోచుకునే వాళ్ళు కథానాయకుడు పాత్ర పోషిస్తున్నారు. ఇది దురదృష్టకరం అని చెప్పారు. అది డెఫినెట్ గా పుష్ప సినిమాని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నట్లే. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ ఏదో సినిమా రిలీజ్, సుకుమార్ గారి మిస్సెస్ సినిమా ఏదో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పేరు నాకు తెలియదు. సో దాంట్లో నాకు నచ్చితే నేను వస్తా, నాకు ఇష్టమైతే నేను వెళ్తా అన్నారు. సో ఈ యుద్ధం అనేది ఇంకా పెరుగుతోంది. మొత్తం దీన్ని మనం చూస్తే అల్లు అర్జున్ కి అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి అల్లు అర్జున్ వెళ్ళకూడదు అనేది నాగబాబు గారి ఉద్దేశం, జనసేన ఫ్యాన్స్ ఉద్దేశం. అదే నిజమైతే మీ మామయ్య గారి తమ్ముడు ఒక పార్టీ పెట్టాడు కాబట్టి అల్లు అర్జున్ వెళ్ళకూడదు అంటే 2014లో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఎంపీ, మంత్రి. ఆ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జనసేన పార్టీ పెట్టి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నావు. మరి నువ్వు అన్నకి నువ్వు వ్యతిరేకంగా ఒక పార్టీయే పెట్టి ఏమంటున్నావు? కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అంటున్నావు. అదేలేండి. మీ సొంత అన్నయ్య నువ్వు గాలికి తిరుగుతుంటే నీకు నటించడం, సినిమా యాక్టింగ్ దీనికి పంపించి ట్రైనింగ్ ఇచ్చి సినిమాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి తన మెగా అభిమానులు సపోర్ట్ ఇచ్చి నీకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి నిన్ను ఒక స్థాయికి తీసుకొస్తే ఆయన పార్టీ పెడితే ఈయనకి యువరాజ్య అధ్యక్షుడికి పదవి ఇచ్చి రాజకీయంగా కూడా కొద్దిగా ఎక్స్పోజర్ ఇస్తే అటువంటి అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉండగా నువ్వు ఏకంగా ఒక పార్టీనే పెట్టి ఆ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని, అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పార్టీని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ హటావ్ దేశపట్టావు అని నినాదం ఇస్తే తప్పు లేదు. కానీ నువ్వు పవన్ కళ్యాణ్ ఏమి అల్లు అర్జున్ని గాలికి తిరుగుతుంటే తీసి యాక్టింగ్ నేర్పించి సినిమాల్లో ప్రజెంట్ చేసి ఒక నటుడు నేను చేయలేదు కదా. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది ఈ విభజన హామీల్లో. అవును అని చెప్పేసి అవును అదే ఏముంది. అయితే ఏముంది, ఇప్పుడు మీ అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. అదే కదా మీ సిద్ధాంతం. ఇప్పుడు మీ రోజున ఏమంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ వైపే ఉండాలి, లేకపోతే సైలెంట్ గా ఉండాలి అంటున్నారు. మరి ఆ రోజున మీ అన్నయ్య కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి, కేంద్ర మంత్రి కాబట్టి నువ్వు సైలెంట్ గా ఉండాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. మీకు ఒక సిద్ధాంతము, అల్లు అర్జున్ ఒక సిద్ధాంతం ఉండకూడదు. దీన్ని హిపోక్రసీ అంటారు, అవకాశవాదం అంటారు, పచ్చి అవకాశవాదం. ఇది అది అయిపోయింది. వాళ్ళ దృష్టిలో వైసీపీకి సపోర్ట్ చేస్తే మంచోళ్ళు కాదు. లేదు పవన్ కళ్యాణ్ కే సపోర్ట్ చేయాలి. చిరంజీవి అయినా, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే చిరంజీవి అయినా అల్లు అర్జున్ అయినా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ కే సపోర్ట్ చేయాలి. చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి భోజనానికి వెళ్తే అప్పుడు తిట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రకటన తీసుకొస్తే పవన్ కళ్యాణ్ 3 రాజధానుల ప్రకటన వ్యతిరేకించారు, చిరంజీవి సమర్థించారు, అప్పుడు చిరంజీవి తిట్టారు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతటి సైకోల్ అంటే పవన్ కళ్యాణ్ ఏది చేస్తే అది కరెక్ట్. పవన్ కళ్యాణ్ పచ్చి అవకాశవాది, ఈ రోజున్న మాట రేపు మాట్లాడు. నిజాయితీ, అవినీతి నిర్మూలన కోసం 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఎక్కడ కాంప్రమైజ్ అనని వ్యక్తి ఈ రోజున
తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని సగం 21 సీట్లలో పోటీ చేసి దాంట్లో 11 మందికి తెలుగుదేశం వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. తన పార్టీ నాయకులకు ఎక్కడ ఉన్నాయి టికెట్లు? ఎవరికి ఇచ్చారు? అంత టీడీపీ వాళ్ళే కదా ఇక్కడ జనసేనలో ఉన్నది. అది చివరికి ఆయన కూడా వర్మ గారి చేతులు పట్టుకునే పోటీ చేయాల్సి వర్మ చేతి పవన్ కళ్యాణ్ అవకాశవాదం చెప్తున్నా. అలాగే సినిమా గురించి గతంలో ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉండేది అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో సినిమా హీరో తాగి వస్తే హీరోయిన్ నోతిలో చీర ఇట్లా పెట్టేసుకుని మీరు తాగొచ్చారా అని, తాగి రావటం పెద్ద నేరం. అదే జల్సా సినిమాలో ఇలియానా దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్తే నీ బ్రాండ్ రెడీగా పెట్టాను రా అని మందు బాటిల్ పెడుతుంది. నువ్వేం సందేశం ఇస్తున్నావు? తాగమనే అంటే గర్ల్ ఫ్రెండ్స్ అందరూ తమ బాయ్ ఫ్రెండ్ కోసం ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టుకోమని సందేశం అది. సర్దార్ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ ఏమని పేరు మార్చు? 2 గుండెలు ఇప్పుకొని తలకి ఎర్ర తువ్వాలు కట్టుకొని ఏ ఇన్స్పెక్టర్ అన్నట్లు ఉంటాడా? ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు? నీ సినిమాల గురించి ఆలోచించుకో ఫస్ట్. పుష్ప 2 రిలీజ్ కాలేదు. పుష్ప 2లో నేను చేసింది తప్పు, ఇట్లా అడవి సంపద దోచుకోవడం తప్పు అని క్లైమాక్స్ లో చెప్తాడేమో, ఎవరికి తెలుసు? పుష్ప క్లైమాక్స్ ఇంకా అవ్వలేదు కదా, పార్ట్ 1 కదా ఇది. పార్ట్ 2లో అతను పరివర్తన చెంది ఇది తప్పు అనేది ఏమన్నా చెప్తాడేమో. మరి ఇదే కర్ణాటకలో స్టేట్మెంట్ ఇచ్చావు కదా, మరి నువ్వు కేజీఎఫ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? కేజీఎఫ్ కూడా అదే కదా, స్మగ్లింగ్ అదే కదా, రౌడీజమే కదా, గ్యాంగ్ వార్స్, రౌడీజం, స్మగ్లింగ్. అప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? సో పచ్చి అవకాశవాదం ఇది, ఓర్వలేని తను. ఓకే.